సిద్ధు అన్ని ప్యాక్ చేసుకున్నావుగా? టికెట్లన్నీ భద్రంగా పెట్టుకున్నావా? త్వరగా కానీరా. వీడు చదువులో ఫస్ట్, తెలివిలో ఫస్ట్, కానీ వాడి గురించి మాత్రం వాడు అస్సలు పట్టించుకోడు. వాడికి కావాల్సినవన్నీ సర్ది పెట్టానో లేదో. ఇవేంటి పెద్దమ్మా? అమ్మ మహా, బట్టలు నీకు కావాల్సిన సామాన్లు అన్ని సర్దేశాను. ఇవి సరిపోతాయి, ఇంకా ఏమైనా కావాలా? అబ్బా పెద్దమ్మా, నేను అక్కడికి వెళ్ళేది 4 రోజులు. నాకు ఇది చాలే. ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్ సిద్ధు. మనకు తెలియని భాషలో గొప్పలు మాట్లాడడం కన్నా తెలిసిన భాషలో తప్పులు మాట్లాడినా పర్వాలేదు. నీ లాంగ్వేజ్ చాలా సింపుల్ గా ఉండాలి. నువ్వు చెప్పదలుచుకునేది అందరికీ అర్థం ఎలాగుండాలి. చూడు తల్లి, కుస్తీ మన కళ. మాటలు బుర్రలోంచి కాదు, గుండెల్లోంచి రావాలి. ఇదే చెప్తే అదే చెయ్యి. ఐల్ డూ మై బెస్ట్ నాన్న. సరే నాన్న. ఆల్ ది బెస్ట్. త్వరగా కానీరా, ఫ్రెండ్స్ అందరు బయట వెయిట్ చేస్తున్నారు. అరే అడగకుండానే 2 సార్లు కాఫీ ఇచ్చారంటే మన మీద ఎంత ప్రేమరా వాళ్ళకి. ఏమన్నా తొక్క ముహూర్తం కోసం వెయిటింగ్ అక్కడ అంతే. వదినా, ఇంక తీసుకురా అన్ని. అలాగే వదినా. ఇప్పుడు మంచి టైం వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా నువ్వు వెళ్ళొచ్చు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు మా? నీకేంట్రా, నన్ను వదిలేసి హ్యాపీగా వారం రోజులు వెళ్ళిపోతున్నావు. నేనే కదా ఇక్కడ టెన్షన్ పడుతూ ఉండాలి. వస్తాను. విజయీ భవ. వస్తాను పెద్దమ్మా. మంచిదమ్మా. అన్నయ్య వెళ్ళొస్తాం. బాబాయ్ నువ్వెక్కడికి? కొత్తగా చెప్తావేంటి? చిన్నప్పటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తున్నాను కదా. బాబాయ్ నేను కుస్తీ పోటీలకు వెళ్ళట్లా. అదేదో అదే ఏంటి అది ఫిల్టేషన్, దానికి వెళ్తున్నాను. లేదు లేదు, నేను వస్తున్నాను. బలరాం, అమ్మాయి చెబుతుంది కదా. కలరింగ్ అదిరిపోయింది మామా. జర్నీ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటుంది, మస్తు ఉంటది రా. రే జాగ్రత్త, ఇక్కడ అందరూ టాలెంట్స్, మీరు తప్ప. వీడేంట్రా మనల్ని అంటున్నాడు? మనం తక్కువ అంచనా వేస్తున్నాడు రా. రేయ్ నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. మా జోలికి ఏం రాకు. చేస్తారా? వీలైతే గోక్తాం. ఎదవలరా మీరు. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. ఇక్కడ కూర్చుందామే, బానే ఉందిగా. మన సీట్లు వెనకే. పర్వాలేదులే, ఇక్కడే కూర్చుందాం. థ్యాంక్ యూ. ఏంట్రా వీడు ఎయిర్ హోస్ట్ లో ఫీల్ అవుతున్నాడు. హలో, ఇవి మా సీట్లు, వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. వెనకాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎల్లక్కడ కూర్చోండి. హలో, ఇది ఎర్ర బస్ అనుకుంటున్నారా? ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాలి, వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఇలా చూడండి, మాకిదే నచ్చింది, మేము ఇక్కడే కూర్చుంటాం, అంతే కదా. పోలవరం నుంచి వచ్చిన పనోళ్ళ ఉన్నారు, గోల్డ్ మెడలిస్ట్ అక్కడ. యా ఐ నో ఇట్. హలో, ఇక్కడ కూడా గోల్డ్ మెడలిస్టే. ఫైటర్ ఏమనుకుంటున్నారో. గల్లీ ఫైటర్లకు కూడా గోల్డ్ మెడల్ ఇస్తున్నారా? ఇరిటేషన్ తెప్పించకండి, ఎత్తి అవతల పడేస్తా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా, ఏం జరుగుతుంది? మన సీట్లో వాళ్ళేంటి మావా? కూర్చొనిరా, ఏమైంది ఇప్పుడు? నువ్వు ఒకడు ఎప్పుడు కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటావు. నువ్వు ముందు పద, కామ్గా. హలో పాప, ఏంటివి నూడిల్సా? తినాలి, తలకు పెట్టుకోకూడదు. రేయ్, ఏంట్రా ఎక్కే ముందు అట్లా పడేస్తా ఇట్లా పడేస్తా ఉన్నావు, ఇప్పుడు స్టార్టింగ్ కూడా పడుతున్నావు. లవ్ స్టోరీలన్నీ ఇలానే కదా స్టార్ట్ అయ్యేది, గొడవలతో. వెల్కమ్ టు ఎవ్రీవన్. నా పేరు భద్రం, ఈవెంట్ మేనేజర్ ని. ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ని ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని భద్రంగా తీసుకెళ్లి భద్రంగా తీసుకొచ్చే బాధ్యత ఈ భద్రం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ భద్రతే నా బాధ్యత. ముఖ్య గమనిక, నేను ఒక స్టంట్ మ్యాన్ ని. ఏ సినిమాకి? సినిమాకి కాదండి, నా హార్ట్ లో ఒక స్టంట్ ఉంది. ఓహో, స్టంట్ అంటరా. కాబట్టి నన్ను టెన్షన్ పట్టకుండా నాకు కోఆపరేట్ చేస్తారని మనవి. పిలిచారా సార్? వాడితో కొంచెం భద్రం. థ్యాంక్ యూ సార్, తెలుస్తుంది సార్. సార్, ఇందాక గిన్నీస్ బుక్ రికార్డ్ అన్నారు, దేంట్లో సార్? మెమరీలో. అంటే ఏదైనా గుర్తుంటుందా సార్? ఏదైనా ఎన్నైనా గుర్తుంటాయి, జస్ట్ ఒక్క సెకండ్ చూస్తే చాలు, అది వాడి పవర్. అబచా. భద్రం, నీ దగ్గర ఉన్న పేపర్లో ఒకటి బావా, నీ టాలెంట్ చూపించు. 1 సెకండ్ లో అన్ని గుర్తుంటాయంట, నమ్మాలా? తొక్కలే. ఇది
సర్కిల్ ఇస్తారు. ఇప్పుడు చూడండి సార్. 1 2 3 4 5. లిస్ట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఫ్లూట్ శ్రీనివాస్, కంజీర గణేష్, తబల మోహన్, ఫుట్బాల్ ఫెర్నాండెస్, ఫోక్ సింగర్ సూర్య, జావలిన్ త్రో ప్రభుదేవ, మెజిషియన్ మహేంద్ర, హాకీ హేమలత, కవి కవిత, జిమ్నాస్టిక్స్ జయశంకర్, మిమిక్రీ మాధవన్, గిటారిస్ట్ అనిరుద్, కబడ్డీ కాంతారావు, స్విమ్మింగ్ ఛాంపియన్ ఈశ్వర్, భరతనాట్యం భార్గవి, కూచిపూడి కళావతి అండ్ ఫైనలీ రెజ్లింగ్ ఛాంపియన్ కనక మహాలక్ష్మి. పర్వాలేదు, మేనేజ్ చేయి. అయ్యో బాబోయ్, అమేజింగ్ మిస్టర్ అమేజింగ్. భద్రం, స్వప్న సుందరి ఎవరు? స్వప్న సుందరి అంటే మా ఎదురింటి ఆవిడ సార్. ఇంట్లో స్ట్రెస్ ఎక్కువ ఉందని అలా. ఇంట్లో తెలిసిందనుకో స్ట్రెస్ ఉండదు, నీ స్టంట్ కూడా ఉండదు. సార్ ఇంతకీ మీకెళ్ళి తెలిసింది? ఇందాక నీ సర్కిల్ లిస్ట్ లో చూసా. వస్తుంది కాబో. రోడ్డు కట్టంగా చెట్టు పడింది సార్. మళ్ళీ ఇదో టెన్షనా? అయ్యో బాబోయ్. ఓ డామ్ మ్యాన్. ఏ సృజన, ఏం నాటకాలు చేస్తున్నావా? దిగింది చాలు సెల్ఫీ. కట్టడానికి ఆన్ చేసేవరా? నెట్ఫ్లిక్సా? క్లియర్ అయిపోయేలోపు సిరీస్ చూసేద్దాం. ఏం చూసేది? కంప్లైంట్ ఇస్తున్నా ఎవరికి సార్? హైయర్ అథారిటీకి. ఓ, మీరు అలా కంప్లైంట్ చేసిన వెంటనే ఇలా వచ్చి అలా తీసేస్తారనుకుంటున్నారా? బాగుంది. ఎవరో మంది చేసుకోండి. ఏయ్ మల్లిక, ఇదిగో చూడు, నేను కరెక్ట్ గా చెట్టు ఎత్తుతాను, నువ్వు వెంటనే కింద పెట్టి. అర్థమైందా? కరెక్ట్ టైమింగ్ లో చేయాలి. ఓకే. చెట్టు కాదు కదరా, కొమ్మ కూడా కదా. 1 2 3 పెట్టు. డ్రైవర్ అన్నా, తాడుందా? ఉందమ్మా. త్వరగా. సూపర్. మేడం, మీకు చెట్టైనా చీపురు కట్టైనా ఒకటే నిరూపించారు. చాలే వాడు. ఐరన్ లేడీ. కొన్ని విషయాలు తెలివితో కాదమ్మా, బలంతో చెయ్యాలి. ఆ? ఐఎమ్ సిద్ధు, ఐఐటి ఖరగ్పూర్. ఏయ్, మన ఊళ్ళో మెకానిక్ రాము ఉన్నాడు కదా, వాడు చదివింది కూడా ఇదేనే. హలో, అది ఐటీఐ, ఇది ఐఐటి. ఏముందిలే బాసు, ఓ టీ అటు నుంచి ఇటు మారింది అంతే కదా. ఐఐటి అంటే టీ కాఫీ అంటదేంట్రా? బావా, ఈ టూర్ అయినంత వరకు నన్ను సింగిల్ గా వదిలిపెట్టక బావా. ఏమైందిరా? అది బాహుబలి ఫీమేల్ వెర్షన్ అని తెలియక ఏదేదో వాగేసానురా. నేను సింగిల్ గా తిరుగుతూ కుమ్మేస్తుందేమో. తన లాంటిది కాదురా. అమ్మయ్యా, మీ ఒక్కొక్కరి టాలెంట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏమండి మ్యాజిక్ మహేంద్ర గారు, మీరు కూడా మీ టాలెంట్ చూపించండి. మిస్టర్ మెజిషియన్, మీరు ఏదో ఒకటి చేయొచ్చు కదా. చెయ్యండి సార్, పర్వాలేదు, ఏదో ఒకటి చేయండి. అయ్యో. బస్ ఆపండి. నా ఫోన్ పోయింది. ఇందాక మనం బస్ ఆపాం కదా, అక్కడ నా ఫోన్ పోయినట్టుంది. ఒకసారి బండి ఆపండి ప్లీజ్. లేదే, బస్సు ఎక్కాక నేను చూశాను. అవునా? హా, అయితే ఎవడో ఇక్కడే కొట్టేసి ఉంటాడు. అసలు అది మా నాన్న కొనిచ్చాడే. వాడు దొరకాలి, మక్కలు ఇరగదీస్తా. సిద్ధు సార్, ఇచ్చేయచ్చు కదా. నేనా? అమ్మాయి ఫోనా? మీరే తన ఫోన్ అదే ఎందుకుంటుంది? చూడండి సార్. నాకు దీనికి సంబంధం లేదు. చూడ్డానికి మీరు చాలా మంచోళ్ళలా కనిపిస్తున్నారు. మీరే ఇలా చేస్తే ఎలాగండి? చెప్పండి. ఐఎమ్ సారీ, నాకు సంబంధమే లేదు. ఈ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చిందో. హలో మేడం, మీ దగ్గర ఉన్న సిద్ధు గారి పర్స్ ఇచ్చేయండి. పర్సా? అతని పర్సు నా దగ్గర ఉండడం ఏంటండి? మీ పాకెట్ ను ఒకసారి చెక్ చేసుకోండి మేడం. సారీ అండి, సారీ, ఏమనుకోకు. ఇది కూడా మ్యాజిక్కేనా?